ఒక అద్భుతమైన సెషన్ ని ఇవ్వడానికి ఎలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది? ఒక ఎక్స్పీరియన్స్ హ్యాండ్ వస్తే బాగుంటుందా, లేకపోతే అలాగే నిన్నో మొన్న చేసిన వాళ్ళు వస్తే బాగుంటుంది? అద్భుతమైన ఎక్స్పీరియన్స్ స్కిల్డ్ ఉన్న వాళ్ళు వచ్చి చెప్తే ఎలా ఉంటుంది? అదే స్కిల్ ని యంగ్ అండ్ డైనమిక్ మహేష్ బాబు లాంటి ఒక హీరో చెప్తే ఇంకెలా ఉంటుంది? అద్భుతం కదా. అలాంటి అద్భుతమైన ఇవాళ సెషన్ ని మొదలుపెట్టడానికి మన ఒక యంగ్ అండ్ డైనమిక్ హీరో, అంతేకాకుండా ఆయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కూడా. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మాత్రమే కాదు, ఆల్రెడీ ఆయన సేల్స్ అండ్ మార్కెటింగ్ లో విశేషమైన అనుభవం గడించి 5-6 సంవత్సరాలుగా ఎంతో మందిని ఉత్తేజపరుస్తూ సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో ఎంతో అభ్యున్నతి సాధిస్తూ ముందుకెళ్తూ ఇలాంటి ఇంపాక్ట్, ఇలాంటి ఎన్నో ఈపీఎస్ సెషన్స్ కి మెంటర్ గా, కోమెంటర్ గా, గైడెన్స్ గా, ట్రైనర్ గా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూ వాళ్ళ కుటుంబమే ఇంపాక్ట్ కి అంకితమైన కుటుంబం నుంచి వచ్చాడు ఆయన. అది కూడా ఆయన కూడా ఎవరో కాదు, ద బెస్ట్. ఈ సెషన్ చెప్పడానికి హీఈస్ ద బెస్ట్. హీఈస్ మై నన్ అదర్ దెన్ హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. అండ్ నాతో పాటే ఈ ప్రోగ్రామ్ లో ఇంపాక్ట్ లో 150 ట్రైనింగ్ సెషన్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు తీసుకున్న ద యంగ్ అండ్ డైనమిక్ హీరో. మనమందరూ ఇలాగే కామ్గా నిద్రావస్థలో ఉండి పిలిస్తే ఆయన రాడు. ఆయన్ని పిలవాలి అంటే దద్దరిల్లిపోవాలి స్టేజ్. కాబట్టి అందరూ కూడా ఫస్ట్ ఎవరైనా చేసుంటే ఆయన్ని మీరు చూడలేరు. ఆయన మీతో ఇంటర్వ్యూ దగ్గర పెట్టుకుని ఆయన చెప్పి ప్రతి పాయింట్ ని మీరు నోట్ చేసుకుంటూ సెషన్ అయ్యేదాకా కామ్ గా ఉంటూ, సెషన్ అయిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కూడా ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఆయన కన్నా బెస్ట్ ఎవరు లేరు మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి. ఈ రోజు మీరు ఈ సెషన్ లో పూర్తిగా విన్న తర్వాత చాలా హ్యాపీగా నిద్రపోగలుగుతారు. అంత అద్భుతమైన స్పీకర్, నన్ అదర్ దాన్ మై బెస్ట్ ఫ్రెండ్ దేశ్వంత్ పెరుమాండ్ల. దిస్ డయాస్ ఈజ్ యువర్స్, దేశ్వంత్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భాస్కరరావు గారు, ఇంత ఘనమైన ఇంత గ్రాండ్ ఇంట్రొడక్షన్ ఇచ్చినందుకు. అసలు నాకు ఇంత మంచి ఇంట్రొడక్షన్ ఇప్పటి వరకు మీరే ఫస్ట్ ఇవ్వడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ ఫ్రెండ్స్, అందరికి నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది అనుకుంటున్నాను. నా వాయిస్ అందరికి వినిపిస్తుంది? ఒక్కసారి థమ్స్ అప్ చూపియండి ఫర్ కన్ఫర్మేషన్. ఎస్ ఎస్ ఎస్. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి స్టేజ్ ఫ్రైట్ కదా. మీరు అందరు పోస్టర్ చూసే ఉంటారు, స్టేజ్ ఫ్రైట్. అసలు స్టేజ్ ఫ్రైట్ అంటే ఏంటి? ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు, ఆల్మోస్ట్ 36 మెంబర్స్ పార్టిసిపెంట్స్. ఈ 36 మెంబర్స్ పార్టిసిపెంట్స్ లో మెంటర్స్ ని తీసేస్తే కనీసం ఒక 30 మెంబర్స్ అని ఉంటారు కదా. మీరు ఇంతమంది పార్టిసిపెంట్స్ లో జస్ట్ ఐ కెన్ సీ ఓన్లీ ఫ్యూ మెంబర్స్, ఓన్లీ 10% ఆఫ్ మెంబర్స్ మాత్రమే వాళ్ళ వీడియో ఆన్ చేసుకొని పెట్టుకున్నారు. మిగతా వాళ్ళందరికీ ఏమైంది? ఈ రోజు మన టాపిక్ స్టేజ్ ఫ్రైట్. సో ఫస్ట్ స్టెప్, మనం ఒక స్టేజ్ ఫ్రైట్ ని ఓవర్కమ్ చేయాలంటే దాంట్లో మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్, ఈ రోజు మన ఈ ఈపీఎస్ ఈ జూమ్ సెషన్ లో మీరు మీ వీడియో ఆన్ చేసుకొని మిమ్మల్ని చూపించుకోండి, ఒక్కసారి మిమ్మల్ని ప్రజెంట్ చేసుకోండి. అండ్ రిమైనింగ్ ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో అందరూ మ్యూట్ లోకి వెళ్ళండి. నేను మీకు ఎప్పుడైతే మాట్లాడాలో అప్పుడు మీ పేరు పిలుస్తానో అప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు, అప్పుడు వరకు మ్యూట్ లోకి వెళ్ళండి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ, ఎవరైతే వీడియో ఆన్ చేసుకోలేదో వాళ్ళందరూ ఒక్కసారి మీ వీడియో ఆన్ చేసుకోండి. స్టేజ్ ఫ్రైట్ ని అధిగమించాలంటే ఫస్ట్ స్టెప్ మీరు మీ వీడియో ఆన్ చేసుకోవడం. ఇక్కడ మన జూమ్ సెషన్ లో ఇక్కడ మీ వర్చువల్ ఏదైతే డయాస్ ఉందో ఈ వర్చువల్ డయాస్ లోనే మీరు భయపడి వీడియో ఆఫ్ చేసుకుంటే తర్వాత ఒక 100 మంది 1000 మంది ప్రజల ముందు మాట్లాడాలి అనుకున్నప్పుడు అప్పుడు ఎలా అండి? అప్పుడు ఎలా మాట్లాడతారు కదా? సో ఎవరికైతే వీలు కాలేదో, ఎవరైతే బయట ఉన్నారో
ఎవరైతే వీలు కాలేదో ఓకే, కానీ వీలైనంత వరకు అందరూ మాక్సిమం వీడియో ఆన్ చేసుకోండి. ఎస్ చిరంజీవి గారు చెప్పగానే వీడియో ఆన్ చేసుకున్నారు. ఎస్, గ్రేట్ అండి. సో మనందరం మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఫ్రైట్ అంటే ఏంటి? మీ అందరూ ఎప్పుడో ఏదో ఒక ఇన్సిడెంట్లో, ఏదో ఒక స్టేజ్లో, స్కూల్లో అయినా సరే, ఇంటర్లో అయినా సరే, మీ ఆఫీస్లో అయినా సరే, మీరు ఇప్పుడు సేల్స్ అండ్ మార్కెటింగ్ చేస్తుంటే కంపల్సరీ మీరు స్టేజ్ మీదకి ఎక్కి అందరి ముందు మాట్లాడే సిచ్యువేషన్ మనందరిలో ఎప్పుడు ఒక్కసారి కంపల్సరీ వస్తూనే ఉంటుంది కదా. స్టేజ్ మీద మనందరం ఎంత ఎస్కేప్ అవుదామైనా సరే, ఎంత లైఫ్లో ఏదన్నా ఒక మూమెంట్లో ఒక్కసారైనా స్టేజ్ మీద మాట్లాడాల్సిన అవసరం కంపల్సరీ వస్తుంది. అప్పుడు మాట్లాడాలి, దాన్ని ఎస్కేప్ కూడా కాలేము ఆ సిచ్యువేషన్. అలాంటప్పుడు స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడుతుంటే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ స్టేజ్ మీద ఎక్కి మాట్లాడినప్పుడు ఇమ్మీడియట్గా నా హ్యాండ్స్ అన్ని షివర్ అయిపోయి, నా చేతిలో బాడీ అంతా స్వెట్టింగ్ వచ్చేసి, నా విజన్ బ్లర్ అయిపోయి, ఎప్పుడు చిన్నప్పుడు నా విజన్ బ్లర్ అయిపోయి, దగ్గర ఉన్న పుస్తకం కనిపించకుండా, మొత్తం అసలు ఏం అర్థం కాకుండా, ప్రిపేర్ అయిన కంటెంట్ కూడా మర్చిపోయే స్టేజ్కి వెళ్ళాను అనమాట. దట్ ఈస్ స్టేజ్ ఫ్రైట్. సో ఫ్రెండ్స్, ఒక్కసారి నేను మీకు పీపీటీ అనేది షేర్ చేస్తున్నాను. మీ అందరికీ నా పీపీటీ మీకు కనిపిస్తే ఒక్కసారి థమ్స్ అప్ చూపించండి. ఎస్ ఆర్ నో ఫర్ కన్ఫర్మేషన్. నైస్. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు క్లియర్ ఉందా సార్? నా స్లైడ్ షో ప్లే అవుతుందా? ఎస్. ఓకే. వాట్ ఈస్ స్టేజ్ ఫ్రైట్? మనందరికి తెలిసింది. ఎప్పుడైనా మనం స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడాలన్నప్పుడు, ఇప్పుడు మీ ఎదురుగా మైక్ కనిపిస్తుంది. ఇప్పుడు మీ పీపీటీలో మీరు ఏదైతే చూస్తున్నారో కింద పిక్చర్లో ఒక మైక్ కనిపిస్తుంది. ఆ మైక్ మీద నిలబడి మన ముందున్న పార్టిసిపెంట్స్ దగ్గర మాట్లాడాలి అంటే మనం ఏమనుకుంటాం? మనం అందరు ఆడియన్స్లో, అందరు జనాల మధ్యలో కూర్చొని ఒక స్పీకర్ కానీ ట్రైనర్ కానీ చెప్పే మాటలు వినడానికి చాలా మంచిగానే ఉంటుంది. మనకు కూడా అందులో కొంతమంది జనాలకు అనిపిస్తుంది, అరే నేను ఇతని కంటే చాలా బాగా చెప్పగలుగుతాను, ఈయనేంద్రా ఇట్లా చెప్తున్నాడు, నేను తలుచుకుంటే ఇంతకంటే మంచిగా చెప్పగలుగుతానని చెప్పి మనలో కొంతమంది అనుకునే ఉంటారు. కానీ రియాలిటీ ఎప్పుడైతుందంటే, మనము ఆ ట్రైనర్ ఇంకా స్పీకర్ పొజిషన్లోకి వెళ్ళి ఆ పోడియం ముందు కానీ, ఆ స్టేజ్ ముందు కానీ మైక్ పట్టుకొని నిలబడితే ఒరిజినాలిటీ బయటపడుతుంది అనమాట. సో అది స్టేజ్ ఫ్రైట్. సో ఒక్కసారి మీలో ఒక ముగ్గురికి ఛాన్స్ ఇస్తాను. మీలో ఫస్ట్ స్టేజ్ ఫ్రైట్ ఎప్పుడు జరిగింది? మీ లైఫ్లో ఫస్ట్ స్టేజ్ ఫ్రైట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేశారు? ఒక్కసారి ఎనీవన్ ఒకసారి హ్యాండ్ రేజ్ చేస్తే మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. అందరు ముందుకు రావాలండి. మీకు ఈ సెషనే మీ లోపల ఉన్న భయం పోవాలి కాబట్టి ఒక్కసారి హ్యాండ్ రేజ్ చేయండి. కింద మీకు రియాక్షన్స్ ఉంటుంది కదా, రియాక్షన్స్ పక్కన ఎస్ నరసింహారావు గారు, ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకొని మీ ఫస్ట్ స్టేజ్ ఫ్రైట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నేను రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ సార్. ప్రజెంట్ ఐ యామ్ వర్కింగ్ యాజ్ ఎల్ఐసి ఏజెంట్. అయితే నేను జాబ్ చేస్తున్న టైంలో నా కొలీగ్స్ ట్రాన్స్ఫర్స్ మీద వెళ్తుంటారు, ప్రమోషన్ మీద వెళ్తుంటారు. అటు మంచి మంచి వ్యక్తులు ఉంటారు. వాళ్ళని గురించి స్టేజ్ మీద చెప్పాలంటే ఒక ఫియర్ అనేది ఉండేది సార్. అదే రూమ్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఎదురున్నప్పుడు అయితే బాగా మాట్లాడగలిగేవాడిని. కానీ స్టేజ్ మీద ఒక 50-100 మంది ఉన్నప్పుడు మాట్లాడాలంటే కొంచెం ఫియర్గా ఉండేది. ఎక్కువసేపు మాట్లాడలేకపోయేవాడిని. అరే ఈయన గురించి ఇంత తెలుసుకోవడం నేను మాట్లాడలేకపోయానే అని చెప్పి నేను గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని సార్ తర్వాత. అయితే ముందుకు రేపు ఫేర్వెల్ అనగా రాత్రి బాగా ప్రిపేర్ అయ్యేవాడిని. కానీ స్టేజ్ మీదకి వచ్చేప్పటివల్ల భయం వేసి చెప్పలేకపోయేవాడిని. అలా జరిగింది సార్ అట్లా. ఎస్ సార్. ఇప్పుడు అది ఓవర్కమ్ కావడానికే మనకి ఈ సెషన్ అన్నమాట. నైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ రెడ్డి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మై టీమ్. హ్యాపీ ఈవినింగ్, చెప్పండి సార్. నేను ఆర్మీ డిపార్ట్మెంట్ సార్. అయితే మామూలుగా సెలవులలో ఊరు వెళ్తాం కదా సార్. మామూలుగా 15 ఆగస్టు 26 జనవరి అప్పుడు ఏమన్నా మామూలుగా స్కూళ్ళలో మామూలుగా స్పీచ్లు ఇస్తుంటారు. అసలు టైంలలో యూత్ మనకు ఇచ్చి మామూలుగా పిలుస్తూ ఉంటారు కదా సార్. అప్పుడు ఏదేదో మాట్లాడాలనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళి ఏది మాట్లాడాలన్నా అంటే ఎక్కువ కాన్ఫిడెంట్ లెవెల్ పడిపోతుంటారు సార్. ఇంత మనం కొట్లాడినప్పుడు వెనక ముందు ఎవరున్నారు మనకు అనవసరం. కానీ కొట్లాడేటప్పుడు ఎంత ఎనర్జీ వస్తుందో, కానీ మంచి విషయాలు చెప్దాం అన్నప్పుడు మాత్రం బ్యాక్అవుట్ అయిపోతుంది. ఎందుకంటే మనం కొట్లాడేటప్పుడు ఎవరు వెనక ముందు ఎవరైనా చూసుకోం. ఎందుకంటే అప్పుడు అంత ఎనర్జీ వస్తుంది. మన టాకింగ్ పవర్ అనేది ఎంత ఫ్లోలో వస్తుందో
కానీ మనం ఏదైనా మంచి విషయం చెప్పేటప్పుడు మాత్రం మనం టాకింగ్ పవర్ అనేది బ్యాక్అవుట్ అవుతుంటది. అందుకోసానికి ఏదన్నా మంచిగా మనం మాట్లాడే శక్తి మనకు ఒక మాట్లాడేటప్పుడు ఏమైనా తప్పులు జరిగినా కూడా కొన్ని కలుపుకొని మాట్లాడే స్టామినా రావాలనేది నేను కోరుకుంటాను. ఎస్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ రెడ్డి గారు. ఎస్ మనం ఇప్పుడు తేజానికి తర్వాత ఛాన్స్ ఇస్తున్నామా, నెక్స్ట్ మనం వచ్చే సెషన్స్ లో మాట్లాడేది ఉంటుంది మన నెక్స్ట్ స్లైడ్ లో. ఓకేనా? థ్యాంక్ యూ నరసింహారావు గారు, ఇంకా సురేష్ రెడ్డి గారు. మీరు ఇప్పుడు చెప్పిన విషయంలో నాకు అర్థమైంది ఏంటంటే, మీరు రేపు సెషన్ ఇవ్వాలి అన్నప్పుడు ముందు రోజు చాలా ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయిన తర్వాత అసలు ఒరిజినల్ గా స్టేజ్ మీదకి ఎక్కినాక ఉన్న పాయింట్లు అసలు ఏం చెప్తున్నామో ఏందో అర్థం కాకుండా ఉన్న పాయింట్స్ అన్ని మర్చిపోతాం కదా. సో అదే అండి, స్టేజ్ ఫ్రైట్ లో మెయిన్ మనకి జరిగే సిచ్యువేషన్ అది. మనం ఇంత ప్రిపేర్ అయినా కూడా స్టేజ్ మీదకి వెళ్ళి మళ్ళీ మాట్లాడేటప్పుడు ఏదో మాట్లాడుతుంటే అరే మన ఎదురుగా ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారో నా గురించి అని భయపడుతూ ఇంకా ఉన్న కంటెంట్ మర్చిపోయి మొత్తం ఎక్కడికక్కడ అంతా ట్రబుల్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీకు అవన్నీ ఎలా ఓవర్కమ్ కావాలని చెప్పి మీకు చెప్తాను. ఎస్, మనం ఫస్ట్ స్టేజ్ ఫ్రైట్స్ లో చూసుకుంటే, మనకు అసలు భయాల్లో చూసుకుంటే, స్టేజ్ ఫ్రైట్ అనేది పక్కన పెడితే మన మనుషులలో భయాలను చూసుకుంటే 3 రకాల భయాలు ఉంటాయండి. మనం ఈ లోకంలో ఉన్న జనాలు అందరి దగ్గర రిసర్చ్ చేసి, సైంటిఫికల్ గా రిసర్చ్ చేసి తెలుసుకున్నది ఏంటంటే, మనిషికి 3 రకాల భయాలు ఉంటాయి. అందులో మూడోది వచ్చేసి మెజారిటీ ఆఫ్ ద మనుషులకి పాములు అంటే భయం. మనందరికి పల్లులు, పాములు, కుక్కలు, కప్పలు వాటన్నిటిలో మనుషులకి 3rd స్టేజ్ లో పాములు అంటే చాలా భయం. అంటే మీలో కొంతమందికి పాములు అంటే భయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ ద చాలా మంది మనుషులకి పాములు అంటే చాలా భయం. సెకండ్ భయం వచ్చేసి, 3rd అయిపోయింది పాములు, 2nd వచ్చేసి చావు. మనుషులకి చావు అంటే చాలా భయం. మనం ఎక్కడ చచ్చిపోతామో, అరే మనం రేపు ఉంటామో లేదో అని చావు మీద చాలా భయం ఉంటుంది. కానీ ఆశ్చర్యంగా చూసుకుంటే మన లోకం ముందు రిసర్చ్ చేస్తే ఫస్ట్ భయం ఒక మనిషికి ఉన్న మొదటి భయం స్టేజ్ ఫ్రైట్. అది ఒక షాకింగ్ అన్నమాట. చావు కంటే స్టేజ్ ఫ్రైట్ అనేది ఇంకా భయం జనాలకి. ఎందుకంటే చచ్చినప్పుడు మనకేం బాధ తెలియదు, మనకేం పెయిన్ తెలియదు. కానీ స్టేజ్ మీద నిలబడి మాట్లాడేటప్పుడు ఎదురుగా మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారు, నేను చెప్పే ప్రెజెంటేషన్ లో మిస్టేక్ వస్తే నా గురించి ఏమనుకుంటారు, నా భాష కరెక్ట్ రాకపోతే నా గురించి ఏమనుకుంటారు, నా డ్రెస్సింగ్ సరిగ్గా లేదు నా గురించి ఏమనుకుంటారు అని నిమిషం మనం భయపడుతూ ఉంటాం. అది చావు కన్నా భయంకరమైనది. సో రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే, ఈ 3 రకాల భయంలో ఫస్ట్ అందరి జనాలకు ఉన్న చాలా డేంజరస్ భయం అనేది స్టేజ్ ఫ్రైట్. సో మీరందరూ ఎస్ అండి, మ్యూట్ లోకి వెళ్ళాలి. మీరందరూ ఈ స్టేజ్ ఫ్రైట్ ని ఎలా అధిగమించాలో నేను మీకు తర్వాత చెప్తుంటాను. మీరందరూ ఇప్పుడు చిన్న పని చేయండి. మీ అందరు ఇప్పుడు ఈరోజు మీకు 2nd డే కాబట్టి ఆల్రెడీ మీరు అందరూ ఒక బుక్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ బుక్ లో ఒక పేజ్ ఓపెన్ చేయండి అందరూ. ఎస్, రైట్ నౌ అందరు మీ బుక్స్ ఓపెన్ చేయండి. సపరేట్ గా మీరు ఈపీఎస్ కి సంబంధించి ఒక బుక్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఈ సెషన్స్ నెక్స్ట్ సెషన్స్ మంచి వస్తుంటాయి. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి బుక్ తీసుకోండి. ఒక బుక్ ఇంకా పెన్ తీసుకొని దాని మీద ఈరోజు స్టేజ్ ఫ్రైట్ అని రాసి, ఆ స్టేజ్ ఫ్రైట్ కింద మీకు ఉన్న 3 భయాలు ఏంటి, మీరు దేనికి ఎక్కువ భయపడతారు, 3 ఫియర్స్, జస్ట్ 3 ఫియర్స్. అవి ఏదైనా పర్లేదు. స్టేజ్ మీదకి మాట్లాడడం అయినా సరే, బండి నడపడం అయినా సరే, బిల్డింగ్ మీద నుంచి కిందకి చూడడం అయినా సరే, ట్రెక్కింగ్ అయినా సరే, యానిమల్స్, ఏదైనా సరే ఒక 3 భయాలు ఏంటో మీరు రాయండి. మీకు ఒక 15 సెకండ్స్ టైం ఇస్తున్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అందరు రాయాలండి, అందరు ఎవ్వరు మిస్ అవ్వదు. మీకున్న 3 భయాలు 13 14 15. ఎస్ టైమ్ అప్. మిమ్మల్ని ఇంకో 3 భయాలు రాయమన్నానండి. మీరు అందరు ఇంకా ఏదో మన ఎగ్జామ్స్ లో రాస్తున్నట్టు లాస్ట్ నిమిషంలో ఇట్లా రాస్తారు చూడండి. ఎందుకు అట్లా రాస్తున్నారు? బిఎస్ఆర్ గారు మ్యూట్లోకి వెళ్ళండి. మనం లాస్ట్ లో ఎగ్జామ్ అంతా ఆలోచించుకుంటూ లాస్ట్ మీకు 5 minutes మిగిలినప్పుడు ఎట్లా రాస్తాం అందరం, అదే అయిపోతుంది. మీరు అట్లా రాయకండి, జస్ట్ ఒక 3 ఫియర్స్ రాయమన్నా అంతే. ఎస్ ఫ్రెండ్స్, మీరు అందరు రాశారు కదా. సో అది అట్లనే క్లోజ్ చేయండి, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఓకేనా? మనం ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తే,
ఎస్, మీకు ఒక స్లైడ్ కనిపిస్తుంది కదా, యాక్చువల్ గా మనకున్న ఫియర్స్. మీరు ఏవైతే మీ బుక్స్ మీద ఒక ఫియర్స్ రాశారో, మీ 3 రకాల భయాలు రాశారో, ఆ ప్రతి ఒక్క భయానికి ఒక రియాలిటీ ఉంటుంది, ఒక ఇమాజినేషన్ ఉంటుంది. మీకు అందరికి ఇక్కడ స్లైడ్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఎస్ అన్నో సురేష్ రెడ్డి గారు, ఎస్ అన్నో రియాలిటీ ఇమాజినేషన్ స్లైడ్ కనిపిస్తుంది కదా. ఎస్, అయితే మీరు రాసిన ప్రతి ఒక్క భయానికి, మీలో కొంతమంది పాములంటే భయం అని రాస్తుంటారు, మీలో కొంతమంది హైట్స్ అంటే భయం అని రాస్తుంటారు కదా. ప్రతి దానికి ఒక రియాలిటీ అనేది ఉంటుంది, ఒక ఇమాజినేషన్ అనేది ఉంటుంది. రియాలిటీ అనేది ఒక 10% మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఇక్కడ ఎవరున్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు రాసిన 3 భయాలు ఏంటో ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అన్మ్యూట్ చేసుకొని? శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారా? సార్ గుడ్ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, మీరు ఏం రాశారు? ఫస్ట్ ది పాము అంటే భయం ఉంటుంది సార్. ఓకే. హలో, సడన్ గా ఏదో పాము కనిపించినప్పుడు భయం అవుతుంటది. ఓకే. హలో, ఎస్ సార్, వినిపిస్తుంది, చెప్పండి. నెక్స్ట్ ఏదన్నా సడన్ గా ఏదన్నా చెడు న్యూస్ ఉన్నప్పుడు భయం వస్తుంది. ఓకే. తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు భయం అనిపిస్తుంది ఇమ్మీడియట్. Okay, sir. తర్వాత మళ్ళీ సెట్ అవుతాం, కానీ ఫస్ట్ అయితే అట్లా వస్తుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, సార్ శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్పారంటే తనకి ఫస్ట్ ఫియర్ స్నేక్. చూసారా, మనం సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. అందులో శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. మనిషికి ఉన్న భయాల్లో 3వ భయం పాములు అంటే చాలా భయం, అందులో శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సో మనకి పాములు అంటే ఎందుకు భయం? ఇందులో ఇమాజినేషన్ 90% ఉంది, రియాలిటీ 10% ఉంది. ఒక స్నేక్, ఒక పాము, ఒక కోబ్రా మీ ముందు వెళ్తుంటే దాన్ని చూసి ఇమ్మీడియట్ గా మీరు ఏమని ఆలోచిస్తారు? మీ మైండ్ లో థాట్స్ ఏమైనా వస్తాయి? అరే, మూవీస్ లో చూపించినట్టు స్నేక్ మన ముందు ఎదురుగా రాగానే అది దాన్ని పడగ విప్పి వచ్చి మనల్ని కాటేస్తుంది అని చెప్పి మనం లోపల మైండ్ లో చాలా ఇమాజిన్ చేసుకొని, ఇప్పుడు అది కాటేయగానే నేను చచ్చిపోతా, నా బ్లడ్ అంతా క్లాట్ అయిపోతుంది, హాస్పిటల్ దగ్గరలో లేదు, దీనికి ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ లేదు అని చెప్పి మీ లోపల మీరే మీ నెగటివ్ థాట్స్ మీ లోపల మీరే చేసుకొని, మీ లోపల మీరే ఆలోచించుకొని ఇంతగానే మేము ఇమాజిన్ చేసుకుంటారు. 90% ఇమాజిన్ చేసుకొని చాలా భయపడిపోయి మొత్తం బాడీ అంతా స్వెట్ వచ్చేసి హార్ట్ బీట్ ఫాస్ట్ కొట్టుకొని మీ ముందు పాము కనిపించగానే ఇంత అవుతుంది. కానీ రియాలిటీకి వచ్చేసరికి అది మిమ్మల్ని అటాక్ చేయదు. మీరు ఒక ట్రెక్కింగ్కి వెళ్ళారనుకోండి, ఏ అందరు మ్యూట్ లోకి వెళ్ళండి, ఒక్కసారి మీ మైక్స్ అందరు మ్యూట్ లో పెట్టుకోండి. ఈ రోజు మన ఈపీఎస్ సెకండ్ డే కాబట్టి మీ అందరికి ఐడియా లేదనుకుంటా. కింద మీకు ఒక మైక్రోఫోన్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి మ్యూట్ అని. మిమ్మల్ని మాట్లాడినప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ. అయితే మీ ముందు ఒక స్నేక్ వెళ్ళినప్పుడు మీరు ఏదేదో దాని మీద ఊహించుకొని భయపడి అంత చేస్తారు, కానీ రియాలిటీకి వచ్చేసరికి అది మిమ్మల్ని ఏమనదు. అన్లెస్ మీరు దాని దారిలో అడ్డం వస్తే, లేకపోతే మీరు దాన్ని తెలియకుండా తొక్కితే మాత్రం, మీరు ఒక ప్లేస్ లో ట్రెక్కింగ్ కానీ మీరు ఒక పొలంలో నడుచుకుంటూ వెళ్తే మీ ఎదురుగా ఒక పాము కనిపిస్తే అది మిమ్మల్ని ఏం చేయకుండా ఇంకా అదే భయపడి మీ దగ్గర నుంచి దూరంగా పారిపోవడానికి ట్రై చేస్తుంది. రియాలిటీ చూస్తారా ఎంత డిఫరెంట్ గా ఉందో? మీరు ఒక ప్లేస్ లో ఒక పొలంలో నడుస్తుంటే మీ పక్కన పాము ఉంటే మీరు భయపడకంటే అదే ఇంకా ముందు భయపడి మిమ్మల్ని చూసి పారిపోతుంది. మీరు దాన్ని తొక్కడం, లేదంటే దాని దారిలో అడ్డు ఉండడం, దాన్ని ఏమన్నా చేస్తే గానీ అది మిమ్మల్ని ఏమన్నది. సో చూసారా, రియాలిటీకి ఇమాజినేషన్ కి ఇంత డిఫరెన్స్ ఉందో. సో అందుకే ఏదన్నా మనం ఏదన్నా సిచ్యువేషన్లు ఉన్నప్పుడు, స్టేజ్ మీద ఉన్నప్పుడు, లేదంటే ఇలాంటి పాములు కానీ మనం బిల్డింగ్ మీద నిలబడి చూసినప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్ లో ఎప్పుడు మనం ఓవర్ ఇమాజినేషన్ కాకుండా రియాలిటీ ఎంత వరకు అని చెప్పి ఆలోచించాలన్నమాట. అయితే ఈ రియాలిటీ ఇంక ఇమాజినేషన్ లో నేను రీసెంట్ గా జరిగిన ఒక చిన్న మీకు ఇన్సిడెంట్ అది చెప్దాం అనుకుంటున్నాను. రీసెంట్ గా నేను ఒక 2 days బ్యాకే కేరళ ట్రిప్ నుంచి రిటర్న్ వచ్చాను అనమాట. లాస్ట్ వీక్ నేను కేరళలో ఉండే. కేరళ ఒక చిన్న ట్రిప్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అయితే ఆ ట్రిప్ లో మీ అందరికి వయనాడ్ ఐడియా ఉంటుంది. ఆ వయనాడ్ లో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ ఉందండి. ఆ అమ్యూజ్మెంట్ పార్క్ లో నాకున్న ఫియర్ ఏంటంటే, ఆ రైడ్స్ అమ్యూజ్మెంట్ పార్క్ లో రోలర్ కోస్టర్స్ ఉంటాయి, జిప్ లైన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. వీటిలో ఒక జైంట్ స్వింగ్ అనేది ఒకటి ఉందన్నమాట. ఆ జైంట్ స్వింగ్ అంటే మీ అందరికి తెలిసిన ఉయ్యాల. మనందరం చిన్నప్పుడు ఉయ్యాల ఊగే ఉంటాం కదా. ఉయ్యాలనే కాకపోతే జైంట్ స్వింగ్ అంటే ఒక పెద్ద ఉయ్యాల, ఒక
3 floors 4 floors పైకి తీసుకెళ్తారు మనల్ని. ఫస్ట్ మనం ఉయ్యాలలో కూర్చోబెట్టి మనకంతా సేఫ్టీ అవన్నీ సీటింగ్ అరేంజ్మెంట్ చేసి మెల్లగా మనం తాడుతోని ఒక 3 floors 3.5 4 floors హైట్ కి మెల్లగా తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అక్కడ ఆపినప్పుడు అక్కడి నుంచి మనం కిందికి చూస్తే చాలా భయం అవుతుంది. అయితే ఫస్ట్ మా ఫ్రెండ్స్ అందరూ ఎస్ అండి. అయితే ఫస్ట్ ఆ అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఎక్సైట్ అయిపోయి వెళ్దాం జైంట్ స్వింగ్ వెళ్దాం చాలా బాగుంది అది ఇది అని చెప్పి అన్నారు. అప్పుడు నాకు ఉయ్యాలనే కదా, ఉయ్యాల చిన్నప్పటి నుంచి ఊగిందే కదా ఏంది అని చెప్పి నాకు ఏం అనిపించలేదు. కానీ ఎప్పుడైతే అది 350 రూపీస్ సంథింగ్ ఏదో ఉంది, ఆ టికెట్ తీసుకొని ఆ లైన్ లో ఎంటర్ అయిన తర్వాత నా ముందు ఎవరైతే వెళ్ళారో, నా ముందు ఎవరైతే ఉయ్యాలలో కూర్చొని 3 members ని కూర్చోబెడతారు పర్ స్వింగ్ కి 3 members అండి. 3 members ని కూర్చోబెట్టి మెల్లగా దాన్ని పైకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళని అంతా హైట్ లో చూసిన తర్వాత ఎక్కడికక్కడ నాకు మొత్తం చాలా భయం అయిపోయింది. సో నేను అక్కడ ఆలోచించింది రెండు. ఫియర్, నాకు చాలా భయం వేసింది ఫియర్. అక్కడ నాకు ఉన్న 2 options మాత్రమే. ఏదర్ మీరు ఇక్కడ ఫియర్ అక్రోనిమీ చూడండి, ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ ఏమంటారు, ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అండ్ ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్. నా ముందు చూస్తే ఇంకా నెక్స్ట్ నేనే ఉయ్యాల అనేది ఎక్కాలి, అది చాలా ఫాస్ట్ గా తిరుగుతుంది, ఏదర్ నేను దాన్ని ఫేస్ అన్న చేయాలి లేదంటే నేను వెనకకి తిరిగి పారిపోవాలి. కానీ వెనక తిరిగి పారిపోవాలంటే మా ఫ్రెండ్స్ అందరు నన్ను మొత్తం ఎక్కడికక్కడ బ్లాక్ చేసిండ్రు. అరే నువ్వు చిన్నప్పటి నుంచి భయపడుతున్నావు, కనీసం ఇదాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి నన్ను మొత్తం వెనక అందరు పట్టేసుకొని వెనకకి వెళ్ళి పారిపోకుండా అసలు నన్ను మొత్తం ఎక్కడికక్కడ క్లోజ్ చేసి నాకు పారిపోయి తప్పించుకునే ఆప్షన్ లేకుండా ఇంకా నాకు ఉన్నది ఒకటే ఒక ఆప్షన్, దాన్ని కంపల్సరీ ఫేస్ చేయాల్సిందే. సరే అని చెప్పి అక్కడ ఉన్న సెక్యూరిటీ గేట్ ఓపెన్ చేసిండు. మెల్లగా నేను దాని జైంట్ స్వింగ్ లోపలికి ఎంటర్ అయినా, నేను కూర్చున్నా, మెల్లిగా నన్ను పైకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ హోల్డ్ చేస్తారు అనమాట. మనం పైకి తీసుకెళ్ళిన తర్వాత వెనక హోల్డ్ చేసినాక పై నుంచి కిందికి చూస్తే ఒక 4 floors నుంచి హైట్ కిందికి చూస్తే కింద మా ఫ్రెండ్స్ అందరు చిన్నగా కనిపిస్తున్నారు. నాకు మొత్తం బాడీ అంతా షివరింగ్, బాడీ అంతా స్వెట్, హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. ఇట్లా మొత్తం ఆలోచిస్తూ దేవుడా ఇక్కడి నుంచి నన్ను వదిలేయండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని ఇట్లా ఇంకా వెళ్ళిపోయే ఆప్షన్ లేదు. ఇంకా వాళ్ళని వదిలేస్తారు ఊగాలి, ఇంకా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. సో లెట్స్ ఫేస్ ఇట్ అని చెప్పి గట్టిగా డీప్ బ్రీత్ తీసుకొని కూర్చున్నా. కింద సెక్యూరిటీ విజిల్ వేసిండు, ఆ స్వింగ్ అనేది వదిలేసిండు. ఒకటేసారి 4th floor నుంచి కింద పడితే ఎంత ఫోర్స్ లో పడతామో అంత ఫోర్స్ లో కిందకి పడ్డాం అంతే. దాని తర్వాత భయం ఏం లేదు. దాని తర్వాత ముందుకెళ్ళిపోయినాం, తర్వాత వెనకకు వచ్చినా అక్కడ ఏం లేదండి భయం. 90% మన బ్రెయిన్, 90% అనేది నా బ్రెయిన్ ఇమాజిన్ చేసుకొని అరే ఎట్లా ఇప్పుడు ఎంత పైకి తీసుకెళ్ళిండు, ఆ సెక్యూరిటీ లాక్ అనేది ఊడిపోతే ఎట్లా అని, కింద పడితే ఎట్లా అని చెప్పి 90% నా భయమే ఉంది. 10% రియాలిటీకి వచ్చేసరికి ఏం కాలేదు, జస్ట్ ఒక కొంచెం కిందికి వచ్చే వరకు భయమైంది. దాని తర్వాత అసలు భయమే లేదు, చాలా ఎంజాయ్ చేసిన. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. ఎప్పుడైనా సరే మీకు దేని మీదైనా సరే భయం అనిపించినా, ఎలాంటి ఫియర్ లో ఉన్నా సరే, మీకు అందులో ఇమాజినేషన్ 90% ఉంటుంది, రియాలిటీ అనేది 10% ఉంటుంది. ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ వన్, 4th slide. దీంట్లో మనం ఒక మీరు ఎక్కడైనా సరే, మీరు ఎలాంటి బిజినెస్ మీటింగ్ అయినా సరే, మీరు తర్వాత మీరు మన ట్రైనర్ వర్క్-షాప్ తర్వాత జాయిన్ అయినా సరే, అక్కడ మీకు మాట్లాడడానికి ఒక ఆప్షన్ ఇస్తారు. మీకు మళ్ళీ అందరి ముందు స్టేజ్ మీద నిలబడి మాట్లాడమంటారు. అప్పుడు జనరల్ గా మీ ఎదురుగా ఉండే ఆడియన్స్ వీళ్ళు ఈ రకాలు ఉంటారు అన్నమాట, 4 రకాలు. వాళ్ళని ఎలా గుర్తుపట్టాలంటే లయన్, ఎల్ఫర్, లాబ్స్టర్స్. మీరు అందరు నవ్వుతూనే ఉంటారు మన స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు, అరే వీడు ఏంట్రా ఇట్లున్నాడు, అరే వీడి గెటప్ ఏంద్రా ఇట్లుందని ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. మనం ఏ మాట చెప్పినా కూడా నవ్వుతూనే ఉంటారు. మనం జోక్ వేయకుండా నార్మల్ గా మాట చెప్పినా కూడా లాస్ట్ లో కూర్చొని కొంతమంది ఎప్పుడు ఏదో ఒక రకంగా ఎంజాయ్ చేయాలి, నవ్వుతూ ఉండాలని చెప్పి చూస్తుంటారు, వాళ్ళు లాఫ్టర్స్. దాని తర్వాత నెక్స్ట్ ఇన్సల్టర్స్. మన ఇన్సల్టర్స్ అంటే వాళ్ళకి ఏదో ఒక పాయింట్ కావాలి, మనం మాట్లాడుతుంటే ఏదో ఒకటి ఇన్సల్ట్ చేయడానికి, అరే ఆయన చూడరా టై చూడరా ఏ కలర్ వేసుకున్నాడు, అరే అసలు నాకు డ్రెస్సింగ్ సెన్సే లేదురా అని చెప్పి ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు అనమాట కొంతమంది, అలా ఇన్సల్టర్స్. తర్వాత అపోనెంట్స్. మనం మాట్లాడుతుంటే మనతో పాటు ట్రైన్ అయిన వాళ్ళు కొంతమంది ఫ్రెండ్లీగా ఉంటారు, కొంతమంది అపోనెంట్స్ ఉంటారు, అరే నాకన్నా మంచిగా చెప్తుండా ఏంది, వీటి మీద కొంచెం నెగిటివ్ కామెంట్స్ ఇద్దామని చెప్పి కొంతమంది అపోనెంట్స్ ఉంటారు అనమాట. తర్వాత నెగిటివ్ కమెంటేటర్స్ అండ్ క్రిటిసైజర్స్. మొత్తం నెగిటివ్ మాట్లాడుతుంటారు, మనం మాట్లాడుతుంటే మనల్ని ఇంటరప్ట్ చేసి నెగిటివ్ కమెంట్స్ స్ప్రెడ్ చేయడము, మొత్తం క్రిటిసైజ్ చేయడం, ఇలా ఒక 4 types ఆఫ్ ఉంటారు అనమాట. వీళ్ళని లయన్ అనే సినోనిమ్స్ తో గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మిమ్మల్ని అందరికి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు ఎక్కడికైనా అడవిలో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అనుకోకుండా, ఇలాంటి జరగదు, మీరు లాజిక్స్ పట్టించుకోకండి,
అనుకోకుండా మీ ఎదురుగా ఒక సింహం ఎదురైందంటే మీరు ఏం చేస్తారు? మీ దగ్గర మీకు ఇంకేం ఆప్షన్ లేదు. మీరు దానికి ఎదురుగా వెళ్ళి దాన్ని చంపి మీరు గెలవడం, లేదంటే దానికి సరెండర్ అయిపోయి దాని చేతిలో మీరు బలవ్వడం. అంతకు మించి మీకు వేరే ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా? ఏముండవు. అందులో మీరు బెస్ట్, మీరు ఒక మనిషి అయి ఉండి మీరు ఎలాంటి ఆప్షన్ చూస్ చేసుకుంటారు? మీరు ఎంత పారిపోయినా మీకు ఎంత పారిపోయినా ఎంత దూరం ఉరికినా మీరు సింహం కంటే ఫాస్ట్ దొరకలేరు. ఆ అడవిలో సింహం అంత వేగం ఉరకలేరు. మీకు ఉన్నది ఒకటే ఆప్షన్, దాన్ని ఎదిరించి దాన్ని ఫైట్ చేసి మీరు అక్కడ గెలవడం. సో ఇదే ఇక్కడ లయన్ అనేవాళ్ళు అలాంటి వాళ్ళు, లాఫ్టర్స్, నవ్వే వాళ్ళు, మనల్ని ఇన్సల్ట్ చేసే వాళ్ళు, మనకి ఎదురుగా ఉండి మనలో ఏం తప్పులు ఎతికే వాళ్ళు, మనల్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళు, మనం ఏది చెప్పినా ఇది తప్పు అని నెగటివ్ గా చెప్పేవాళ్ళు, వీళ్ళందరినీ ఫేస్ చేసి వీళ్ళతో పోరాడి ఎప్పుడైతే మనం మన స్పీచ్ చెప్తామో అప్పుడు మనం ఒక మంచి ట్రైనర్ ఇంకా స్పీకర్ లాగా మిగిలిపోతాం. ఎస్ అండి. నెక్స్ట్, రీజన్స్ ఫర్ స్టేజ్ ఫ్రైట్. ఓకేనా? మనందరికీ మీలో ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయమంటే చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తారు, ఎందుకు స్టేజ్ ఫ్రైట్ వస్తుంది, ఎందుకు రీజన్స్ అని చెప్పి. సో ఇందులో మనం చూసుకుంటే ఒక 5 రీజన్స్ ఉన్నాయండి మనకు స్టేజ్ ఫ్రైట్ మీద. ఏంటంటే ఇంతకుముందు మీరు అందరు ఎవరో ఒకరు ఎప్పుడప్పుడు ఒక స్పీచ్ ఇచ్చే ఉంటారు. అందులో మీకు ఒక పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. స్కూల్లో మిమ్మల్ని టీచర్ లేపి ఒక పారా చదువు, అందరి ముందు పారా చదువు అన్నప్పుడు పారా చదువుతుంటే అందరి ముందు ఇన్సల్ట్ అవ్వడం, మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ రావడం, అట్లాంటిది ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది మనం అందరి ముందు మాట్లాడేటప్పుడు. నెక్స్ట్ టైం మనం మాట్లాడాలన్నప్పుడు అరే అప్పుడు ఇన్సల్ట్ అయినా కదా మాట్లాడేటప్పుడు, ఇప్పుడు కూడా నన్ను ఇన్సల్ట్ చేస్తారేమో అనే ఒక ఎక్స్పీరియన్స్ అనేది మన మైండ్ లో ఉంటుంది. సెకండ్ రీజన్, మన స్టేజ్ ఫ్రైట్ సెకండ్ రీజన్ ఏంటంటే లెస్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మిమ్మల్ని రేపు ఒక దాని గురించి మాట్లాడమన్నప్పుడు మీరు దాని మీద పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యి వెళ్తేనే కదా మీరు భయపడకుండా చెప్పగలుగుతారు. మీరు సగం ఒక 50-50 ప్రిపేర్ అయ్యి అసలు ప్రిపరేషన్ లేకుండా డైరెక్ట్ గా వెళ్తే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరినో ఒక దాంట్లో మైక్ ఆన్ చేసుకొని మీరు ఒక దేని గురించి మాట్లాడండి, వాటర్, మనకు మినరల్ వాటర్ ఎట్లా వస్తాయి, మనకు వాటర్ సైకిల్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే సడన్ గా భయం అవుతుంది ఎవరికైనా. అదే మీకు 1 డే ముందు మీరు ప్రిపేర్ అవ్వండి, వాటర్ సైకిల్ ఎలా ఉంటుంది, మనకి ఏమంటారు, వర్షం ఎలా పడుతుంది, దీని మీద ఎన్విరాన్మెంట్ మీద మాట్లాడండి అని ఒక 1 డే ముందుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నెక్స్ట్ డే మాట్లాడమంటే ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు మీరు, ఎందుకంటే ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి. సో స్టేజ్ ఫ్రైట్ లో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. మంచిగా ప్రిపేర్ అయి ఉంటేనే మీరు కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతారు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇంప్రాపర్ డ్రెస్సింగ్. మీరు ఫుల్ ప్రిపేర్ అయి ఉన్నారు, అందరి ముందు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలి కదా, ఇంతమంది ముందు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలన్నప్పుడు మీ అపియరెన్స్ మీరు చూడడానికి ప్రాపర్ గా ఉండాలి. మీరు చూడడానికి చాలా టాప్ టు బాటమ్ మంచిగా ఉండాలి. లేదంటే మీ లోపల మీకే ఫీలింగ్ వస్తుంది, నేను వెళ్ళి ఇంతమంది ముందు మాట్లాడాలి కదా, మాట్లాడాలన్నప్పుడు నా డ్రెస్సింగ్ మంచిగా లేదు, అందరు ఏమనుకుంటారో అని చెప్పి మీ లోపల కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వదు, మిమ్మల్ని మీరు డీగ్రేడ్ చేసుకుంటారు. అందుకనే మీరు స్టేజ్ ఫ్రైట్ ని అధిగమించాలంటే డ్రెస్సింగ్ కూడా ప్రాపర్ గా ఉండాలి. ఇంకొకటి నెగటివ్ సెల్ఫ్ టాక్. నెగటివ్ సెల్ఫ్ టాక్ అంటే ఏం లేదండి, మీ బ్రెయిన్ లో, మీ తలకాయలో ఉన్న ఏదైతే మీరు దాని బేజా అని పిలుస్తారో, దాన్ని బ్రెయిన్ అని పిలుస్తారో, ఏదో ఒకటి అది మీకు కాన్స్టెంట్ గా నెగటివ్ ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. నీ వల్ల కాదురా, అరే నువ్వు ఇప్పుడు చెప్పలేవురా, నువ్వు మాట్లాడలేవురా, అరే ఇక్కడ ఇంతమంది జనాల ముందు ఎట్లా మాట్లాడతావురా అని చెప్పి ఒక నెగటివ్ సెల్ఫ్ టాక్ ఎప్పుడు మన బ్రెయిన్ లో చెప్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను మీకు. రీసెంట్ గా ఏమైందంటే, ఎస్ అందరు అటెంటివ్ గా ఉన్నారు కదా, అందరూ అటెంటివ్ గా ఉన్నారు. మా మౌనిక గారు మీకు వినిపిస్తుందా నేను మాట్లాడేది? ఎస్ సార్, నో? ఎస్. అయితే రీసెంట్ గా నేను ఒక నెగటివ్ సెల్ఫ్ టాక్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. అయితే ఏమైందంటే, ఒక లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, నా క్లోజ్ స్కూల్ ఫ్రెండ్ అనమాట, నా క్లోజ్ స్కూల్ ఫ్రెండ్ వాళ్ళది గృహప్రవేశం జరిగింది. కొంచెం దూరంలో అవుట్స్కట్స్ దగ్గర ఉంటుంది. అయితే గృహప్రవేశం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళిన, వాళ్ళ ఇల్లు ఏంట్రా ఇంత దూరం కట్టుకున్నావు, ఇక్కడ ఎందుకు మంచి సిటీ సెంటర్ లో తీసుకుంటే ఉంటది కదా, ఎందుకు అంత దూరంగా కట్టుకున్నావు, అది ఇది అని చెప్పి డిస్కషన్ అయింది. మొత్తానికి అయితే వాళ్ళ ఇంటి హౌస్ అడ్రస్ నాకు నోట్ అయిపోయింది. తర్వాత ఇంటికి నేను రిటర్న్ వచ్చేసిన. అయితే అప్పుడు ఒక చిన్న ప్రాజెక్ట్ విషయం మీద, ఎస్ అండి అందరు మ్యూట్లోకి వెళ్ళాలి, ఒక చిన్న ప్రాజెక్ట్ పని మీద మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఉంటే, ఈసారి సెకండ్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, రారా మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దాం రారా అన్నప్పుడు వాళ్ళ ఇంటికి డైరెక్ట్ వెళ్ళిపోయినా అనమాట. గృహప్రవేశం అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాడు వాళ్ళ అడ్రస్ నోట్ అయిపోయింది. ఈసారి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి క్యాజువల్ గా ఎప్పుడు వెళ్ళినట్టే వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉంటుంది కదా అని చెప్పి గేట్ ఓపెన్ చేసి ఇట్లా లోపలికి వెళ్ళగానే
వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద జర్మన్ షెపర్డ్ నా మీద పడ్డది. దానికి గొలుసు అంతా కట్టేసి ఉంది కానీ గేట్ ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ కాగానే జర్మన్ షెపర్డ్ నా మీద పడంగానే టోటల్ గా మైండ్ బ్లాక్, ఎక్కడికక్కడ మొత్తం మళ్ళీ బాడీ అంతా షివరింగ్, హార్ట్ బీట్ రైజ్ అవ్వడము, నా నోట్ల నుంచి మాట కూడా రాలే. హెల్ప్, అరే ఇటు రారా అని చెప్పి మా ఫ్రెండ్ని పిలవడానికి నాకు గొంతు నుంచి మాట కూడా రాలే అనమాట. సడన్ గా నా మీదకి వచ్చింది. ఓకే, దాని తర్వాత వాడు వచ్చిండు, ఏ టామీ కూల్ అని చెప్పి దాన్ని మెల్లగా సైడ్కి తీసుకెళ్ళాను, ఇంట్లోకి తీసుకెళ్ళిండు. ప్రాజెక్ట్ ఏందో డిస్కస్ చేసుకున్నాం, మళ్ళీ ఇంటికి వెళ్ళినాం. దాని తర్వాత థర్డ్ టైం నేను మళ్ళీ ప్రాజెక్ట్ పని మీద మన ఇంటికి వెళ్ళే పని పడ్డది. అయితే ఈసారి వెళ్ళే ముందు ఆల్రెడీ అక్కడ కుక్ ఉంటుంది, జర్మన్ షెపర్డ్ ఉంటుంది, అది నా మీద పడుతుంది గేట్ ఓపెన్ చేయగానే అని చెప్పి ఈసారి నాకు తెలుసు. సెకండ్ టైం నాకు ఐడియా లేదు. సెకండ్ టైం గృహప్రవేశంకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో కుక్క లేకుండే. ఫస్ట్ టైం మన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో కుక్క లేకుండే. సెకండ్ టైం వెళ్ళినప్పుడు నాకు తెలియకుండా గేట్ ఓపెన్ చేసి సడన్ గా నా మీద పడ్డది. థర్డ్ టైం నాకు తెలుసు వాళ్ళ ఇంట్లో కుక్క ఉంది, గేట్ ఓపెన్ చేయగానే అది నా మీద పడుతుంది అని చెప్పి ఈసారి నేను ఏం చేసిన, పెడిగ్రీ ఉంటుంది కదా షాప్ లో, చిన్న 20 రూపీస్ పెడిగ్రీ ప్యాకెట్ దొరుకుతుంది, డాగ్ బిస్కెట్స్, అది తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి గేట్ ఓపెన్ చేయగానే ఆల్రెడీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది నా మీద అరుస్తుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసి ఫుల్ ప్రిపేర్ అయ్యే వెళ్ళిన అనమాట. గేట్ ఓపెన్ చేయగానే అది నా మీద మళ్ళీ పడి నా మీద అరుస్తూ ఉంది. కానీ ఈసారి నాకు ఉన్న చిన్న ధైర్యం ఏంటంటే అది దానికి గొలుసు కట్టేసి ఉంటది, అది ఎంత మీద పడ్డా సరే నన్ను అటాక్ చేయలేదు అని ఒక చిన్న ధైర్యం ఉంది. మళ్ళీ నా చేతిలో డాగ్ బిస్కెట్స్ ఉన్నాయని ఒక ధైర్యం. దానికి మెల్లగా దానికి ఓపెన్ చేసి డాగ్ బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి దానికి ఆ బిస్కెట్స్ అక్కడ కింద పెట్టిన తర్వాత అది బో అని అరిసేది. కొంచెం వాయిస్ తక్కువ చేసి నన్ను మెల్లగా అరుచుకుంటూ దాని వాయిస్ లో చేసింది అనమాట. ఈసారి మెల్లగా తూకొట్టుకుంటూ కొంచెం నా కంట్రోల్లోకి వచ్చింది. ఓకే, ఈసారి లోపలికి వెళ్ళినా, మళ్ళీ పని చూసుకున్నా, బయటికి వెళ్ళినా, ఇంటికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫోర్త్ టైం మళ్ళీ ప్రాజెక్ట్ పని మీద మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఈసారి నాకు ప్రతి ఒక్కటి తెలుసు, ఎందుకంటే థర్డ్ టైం వెళ్ళినప్పుడు అది నా కంట్రోల్లోకి వచ్చింది. నాకు చైన్ ఉంది, నాది నా మీద అటాక్ చేయలేదు. ఎంత ట్రై చేసినా, బిస్కెట్స్ వేసినప్పుడు అది నా కంట్రోల్లోకి వచ్చింది. ఎవ్రీథింగ్ ఫుల్ ప్రిపేర్డ్ గా వెళ్ళిన కాబట్టి ధైర్యంగా ఈసారి గేట్ ఓపెన్ చేసిన, లోపలికి వెళ్ళినా, దానికి నేను అలవాటైనా కాబట్టి అది నా మీద అరవలేదు. దానికి బిస్కెట్స్ వేసిన, దానికి మంచిగా ఉన్నది, ఇంకా నన్ను గుర్తుపట్టింది. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్ళినా సరే నాకు ఆ భయమే లేకుండా అయిపోయింది అనమాట. సో దీనికి స్టేజ్ ఫ్రైట్ కి ఏంటి సంబంధం? మీరు ఇంత మంచిగా స్టోరీ చెప్పారు సార్, అసలు మాకు ఎందుకు సార్, అసలు ఆ కుక్క మేము పడితే ఎందుకు, మీ ఫ్రెండ్తో ప్రాజెక్ట్ మేము ఇంటికి వెళ్తే మాకు ఎందుకు అని మీకు మైండ్ లో రన్ అవుతూ ఉండొచ్చు. అయితే దీనికి స్టేజ్ ఫ్రైట్ కి ఉన్న లింక్ ఏంటంటే, ఆ ఇంట్లో డాగ్ ఏదైతే ఉంటుందో అది మన మైండ్ లో నెగటివ్ థాట్స్. ఇంతకు ముందు మీకు ఫోర్త్ పాయింట్ చెప్పాను కదా, ఏంటది? నెగటివ్ సెల్ఫ్ టాక్. ఆ ఇంట్లో కుక్క ఏదైతే ఉంటుందో అది నెగటివ్ సెల్ఫ్ టాక్. అంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది స్టేజ్ మీద ఎక్కి మాట్లాడటం. నేను స్టేజ్ మీదకి ఎక్కి ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుండేనంటే, నాకు తెలియదు స్టేజ్ మీద జనాల ముందు మాట్లాడాలంటే ఇంత భయం అవుతుందా అని చెప్పి నాకు తెలియదు. నేను ఎప్పుడు కూర్చొని వినడమే తప్ప, డైరెక్ట్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుల్ భయం వేసి ఎక్కడికక్కడ బాడీ షివర్ అయిపోయి నా గొంతు కూడా పని చేయలేదండి. మా థ్రోట్ అంతా వెండిపోయి నోట్ల నుంచి మాట రాకుండా స్టేజ్ అయిపోయింది అనమాట. కానీ సెకండ్ టైం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఇలా జరుగుతుంది, ఇట్లుంటది అని చెప్పి కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్ళి ఏదో ఒకటి కొంచెం ఇంకా అటు ఇటు మొత్తానికైతే నా ప్రెజెంటేషన్ అయిపోయింది. థర్డ్ టైం ఫుల్ ప్రిపేర్డ్, వెల్ ప్రిపేర్డ్. నేను వెళ్ళినప్పుడు ఇక్కడ అంతమంది జనాలు ఉంటారు, మన ఆడియన్స్ ఇన్ని రకాలు ఉంటారు, వీళ్ళకి ఇట్లా చెప్పాలి, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఇట్లా అర్థమవుతుంది, వాళ్ళకి ఇది చేస్తేనే, వాళ్ళతో ఇట్లా మాట్లాడితేనే వాళ్ళు మన కంట్రోల్లోకి వస్తారు అని టోటల్ ఐడియా నాకు వచ్చింది. కాబట్టి ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫుల్ ప్రిపేర్ అయ్యి వెళ్ళినా కాబట్టి నా ప్రెజెంటేషన్ మంచిగా జరిగింది. సో ఎస్ అండి, 1 minute. సో మీరందరూ నెగటివ్ సెల్ఫ్ టాక్, మీకు స్క్రీన్ కనిపిస్తుందా అండి? శ్రీనివాస్ గారు స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. ఫోర్త్ వన్, నెగటివ్ సెల్ఫ్ టాక్. అంటే ఇప్పుడు నేను ఏదైతే ఒక జర్మన్ షెపర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది మన బ్రెయిన్ లో ఒక నెగటివ్ సెల్ఫ్ టాక్ అనమాట. ఆ డాగ్ ని మనం ఎలా కంట్రోల్ చేసుకుంటూ, నేను నెక్స్ట్ విజిట్ కి ఎలా కంట్రోల్ చేసుకుంటూ వచ్చానో, మీరు కూడా ఆ నెగటివ్ సెల్ఫ్ టాక్ ని, నీ వల్ల కాదురా, అరే జనాలు నిన్ను ఇట్లా చూస్తారా, నేను హేళన చేస్తారా అని చెప్పి అట్లాంటి నెగటివ్ సెల్ఫ్ టాక్ ని మీరు కంట్రోల్ తీసుకుంటూ వస్తే, ఫోర్త్ టైం మీరు ఎప్పుడైతే స్టేజ్ ఎక్కుతారో ఫుల్ కాన్ఫిడెంట్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రతి ఒక్కటి ఏది మర్చిపోకుండా 100% మీరు ఇచ్చొస్తారనమాట. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫీలింగ్ సబార్డినేట్.
అంటే మీరు ఎప్పుడైనా స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు మీకు లోపల ఫీలింగ్ ఏమని ఉండాలంటే మీరు ఒక చిన్న పిల్లలకి చెప్తున్నట్టు, చిన్న పిల్లలకి అందరూ నాకంటే ఎక్కువ ఇక్కడ అందరు మీలో చాలా మంది ఉన్నారు, మంచి మంచి బిజినెస్ పర్సన్స్ ఉన్నారు, మంచి మంచి జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, మీ అందరికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కానీ నేను ఎట్లా ఫీల్ అవ్వాలి, అరే ఇక్కడ పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ ఉన్నారు, మంచి మంచి గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, నేను వీళ్ళ అందరూ ఎలా చెప్పగలుగుతానని చెప్పి నేను భయపడితే చెప్పగలుగుతానా? చెప్పలేను కదా. సో అందుకనే మీరు ఒక స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడేటప్పుడు మీ ఎదురుగా ఉన్న ఆడియన్స్ లో ఎంత పెద్ద గ్రేట్ పర్సనాలిటీస్ అయినా ఉండని, ఎమ్మెల్యే, సీఎం, ఎంపీ, మన గంప నాగేశ్వరరావు గారు ఎవరైనా ఉండని, వాళ్ళందరూ మీ ముందు వాళ్ళందరూ చిన్న పిల్లలు, వాళ్ళందరికంటే మీకే ఎక్కువ నాలెడ్జ్ ఉంది అనే థాట్ మీరు మైండ్ లో పెట్టుకొని స్టేజ్ ఎక్కాలి. అప్పుడు మాత్రమే మీరు కాన్ఫిడెంట్ గా మీరు చెప్పాలనుకుంది మాక్సిమం చెప్పగలుగుతారు. ఎస్, ఓకేనా. దీని తర్వాత నెక్స్ట్ పాయింట్, సిమ్టమ్స్. ఇప్పుడు ఇంతగానో మాట్లాడినాం కదా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టేజ్ ఫియర్ మీలో చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. సో అసలు స్టేజ్ ఫియర్ అంటే ఎలా ఉంటుందని చెప్పి మనం ఒక చిన్న షార్ట్ నోట్ లో చూసుకుందాం. ఫస్ట్ మనం స్టేజ్ ఎక్కినప్పుడు, స్టేజ్ ఎక్కే ముందు ఏమనిపిస్తుంది అంటే, మనం మైక్ పట్టుకొని మనం మాట్లాడగానే ఫస్ట్ మనం హలో, మైక్ చెక్, గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని చెప్పి ఒక వాయిస్ మాట్లాడినప్పుడు మన వాయిస్ మైక్ నుంచి, స్పీకర్స్ నుంచి మళ్ళీ మనకే వినిపిస్తుంది. అలా మళ్ళీ మనకే వినిపించినప్పుడు ఎప్పుడు లేని డిఫరెంట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం కాబట్టి మన బాడీలో ఫస్ట్ మనకు భయం స్టార్ట్ అయ్యి మన మైండ్ లో ఏమంటారు, న్యూరో హార్మోన్స్ అనేది ఒక హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది అనమాట మన మైండ్ నుంచి మన బాడీకి. ఆ న్యూరో హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు మన బాడీలో అడ్రినలైన్ గ్లాండ్స్ అని ఒకటి ఉంటాయి. ఆ అడ్రినలైన్ మన బ్లడ్ లోకి రిలీజ్ చేస్తుంది. ఆ అడ్రినలైన్ మన బ్లడ్స్ లోకి రిలీజ్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా ఆ బ్లడ్ లో ఆ హార్మోన్ మన హార్ట్ దగ్గరికి ఎంటర్ అయ్యి హార్ట్ ఫాస్ట్ కొట్టుకొని మన బీపీ హై అవుతుంది. మన బీపీ హై అయిన తర్వాత ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మన బాడీ ఎంత స్వెట్టింగ్ అవుతుంది, మన హ్యాండ్స్, మన లెగ్స్ షివర్ అవుతాయి, మనం టోటల్ గా నర్వస్ గా ఫీల్ అవుతాం, మన గొంతు అంతా ఎండిపోతుంది. ఇప్పుడు మనం మంచిగా ఒక ఫుల్ బాటిల్ ఆఫ్ వాటర్ తాగినా కూడా మనము ఆ నర్వస్నెస్ వచ్చినప్పుడు మన గొంతు అంతా ఎండిపోయి నోటి నుంచి మాట వింతగా వస్తుంది అనమాట. మన ఒరిజినల్ వాయిస్ వేరే ఉంటుంది, మనం మాట్లాడే వాయిస్ వేరే ఉంటుంది. ఊకే మనం ఇట్లా గొంతు నుంచి ఇలా గుట్కలు మింగుతా ఉంటాం. మన ఐ కాంటాక్ట్ కరెక్ట్ గా ఉండదు. మనం ఏదైనా క్యూ కార్డ్ పెట్టుకొని ఏదైనా బుక్ మన చేతిలో పెట్టుకొని మాట్లాడదాం అనుకున్నప్పుడు మన ముందున్న బుక్ కనిపించదు, ఎదురుగా ఉన్న ఆడియన్స్ కనిపిస్తారు కానీ మనం చదవాలంటే ముందున్న బుక్ కనిపించదు. ఈ స్టేజ్ నుంచి ఇక్కడి నుంచి ఇమ్మీడియట్ గా వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి దిగిపోవాలి అని చెప్పి అనిపిస్తుంటది. ఇట్లా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఒక్కసారి హ్యాండ్ రేజ్ చేయండి. ఇక్కడ ఉన్న ఆడియన్స్ లో, ఇక్కడ ఉన్న మెంబర్స్ లో, పార్టిసిపెంట్స్ లో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఒక్కసారి హ్యాండ్ రేజ్ చేయండి. ఎస్, ఓన్లీ హ్యాండ్ రేజ్ చేయండి. హ్యాండ్ రేజ్ అంటే వర్చువల్ కాదండి, మన జూమ్ లో ఉంది కదా కింద హ్యాండ్ రేజ్, అది. ఎస్ ఓకే అండి. ఎస్, హర్ష గారు కదా. ఒక్కసారి హర్ష గారు, మిమ్మల్ని ఇప్పటివరకు నేను చూడలేదు అనుకుంటా, ఒక్కసారి మీరు వీలైతే వీడియో ఆన్ చేసుకొని మైక్ ఆన్ చేసుకొని ఒక్కసారి మీరు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా? ఇప్పుడు జరిగిన సిమ్టమ్స్ అన్ని మీకు ఎప్పుడు జరిగినాయి, ఎప్పుడు, ఏ టైంలో మీరు అప్పుడు ఏ స్పీచ్ చేయడానికి వెళ్ళారు? ఓకే, సురేష్ రెడ్డి గారు మీరు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ మై టీమ్. సార్, మా డిపార్ట్మెంట్లో మంత్లీ మేము 2013 అనుకుంటా, 13-14 మామూలుగా సైనిక్ సమ్మేళనని మేము ట్రైనింగ్ చేసే టైంలో మంత్లీ సైనిక్ సమ్మేళన సైనికులకు అందరికి ఓ రోజు సమ్మేళనం పెడతారు. అప్పుడు నాకు ఎప్పుడైనా మనకి ఏం వచ్చినా రాకుండా ముందు లైన్లో కూర్చోవడం నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ సార్. స్కూల్ నుంచి అయినా సరే ఎప్పుడైనా సరే ముందు లైన్లో కూర్చోవడం చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. అయితే డిఐజ్ ఉంటారు కదా, కమాండెంట్ అంటారు, మన డిఐజ్ ర్యాంక్, పెద్ద ర్యాంక్ వాళ్ళు ఆ రోజు అడుగుతారన్నమాట, ఎవరెవరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, ఎలా ఉంటాయని. అయితే ఎవరైనా ఉంటే చెప్పమంటారు, లేకుంటే ముందు లైన్లో కూర్చున్నా కాబట్టి సురేష్ నువ్వు లేవు, నీకేం ప్రాబ్లం ఉన్నాయి చెప్పు అని అన్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా నీకు ఏం చెప్తాం అంటే, ట్రైనింగ్ టైమింగ్స్ ఎక్కువ అవుతున్నాయా, నీకు రెస్ట్ దొరుకుతుందా, ట్రైనింగ్ ఎలా జరుగుతుందా అని ఎంబడెంబడి క్వశ్చన్స్ జరుగుతున్నాయి. నేను ఏం చెప్పలేకపోయినా సార్, ఆల్ గుడ్ సార్, सब ठीक है सर, सब अच्छे से चल रहा है, कोई दिक्कत नहीं, मतलब ट्रेनिंग टाइम और बढ़ाना क्या है, आपका मर्जी సార్, मैं कुछ भी नहीं बोल सकता. అంటే మీ ఇష్టం సార్, నేను ఏం చెప్పలేను, ఇప్పటి వరకు అన్ని గుడ్ ఉంది సార్, బాగా నడుస్తుంది,
టెనగిరి అంత బాగుందని చెప్పిన. అంటే ఇంకెక్కువ ఇంకేదో చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోయినా సార్. అంటే అంత పెద్ద సార్ మన ముందర వచ్చి మన క్వశ్చన్స్ అడిగే వరకు నాకు ఏదో అయిపోయినట్టు అయింది. అదే సార్ జరిగింది. సేమ్ సార్, సేమ్ నాకు కూడా అది రిపీట్ అయింది. శ్రీరాములు అనే ఒక పేరుంది. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీరు ఎప్పుడు ఫేస్ చేస్తారు ఇలాంటి సిమ్టమ్స్ మీకు ఎప్పుడు వచ్చినా అప్పుడు మీరు ఏ స్పీచ్ చెప్పాలనుకున్నారు? హ్యాపీ గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా. క్షేత్ర ఎస్ సార్. చెప్పమ్మా. నేను ఒక స్పీచ్ రెడీ చేసుకుని రిపబ్లిక్ డే రోజున నాకు ఒక కాస్ట్యూమ్ ఇచ్చారు. అయితే నేను బాగా స్పీచ్ బాగా ప్రాక్టీస్ వెళ్ళాను, కానీ అందరినీ చూసేసరికి మొత్తాన్ని మర్చిపోయాను. ఓకే ఓకే. ఏ క్లాస్ అప్పుడు నువ్వు? థ్యాంక్ యూ క్షేత్ర. నెక్స్ట్ హర్షిత. చాలా ఫాస్ట్ గా చెప్పేసి అమ్మా, ఏంటి ఎప్పుడు ఫేస్ చేసిన ఈ సింటమ్స్? హ్యాపీ ఈవినింగ్. My name is Harshita. When I am studying in 7th grade, I have a speech talking about water, as you told before. When I'm talking, I have book in front of me, the script water written in my home. But when I went to the stage, that is my third performance thing. So when I'm speaking on the stage, that time all the teachers were writing the score about the water, and then I was speaking. I written all the script, I prepared in my home, but after going there, my body is sweating, and also my mouth is dry, and I forgot what I was about to tell, and I didn't see the script what I written, and I was seeing the audience and speaking what I thought in my mind at the same time. Yes. That's what I'm talking about. Thank you, Yeah. Harshita. Thank you very much. Yes. ఇంకా వర్షిని తేజ, ఫాస్ట్ గా చెప్పమ్మా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయిందని చెప్పి. So when I was in 5th standard, I have faced this problem. In one occasion, we have been joining with all audience, and one script was given to me to speak about something which onto the stage. Then I was being shivering by going in front of them. ఓకే. తమ బాడీ అంతా షివర్ అయిపోయినట్టుంది. ఎస్ ఎక్సలెంట్ వర్షిని తేజ. ఎస్. అయితే మీరు ఈ ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేసుకున్నారు కదా, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో మీకు నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. ఎస్ అండి, 1 minute. మీరు అందరు చెప్పినట్టే ఇప్పుడు ఈ వర్షిని తేజ వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు గుర్తొచ్చింది. అది ఏంటంటే ప్లెడ్జ్ అండి. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ. ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది. నేషనల్ ప్లెడ్జ్ మన స్కూల్లో అసెంబ్లీలో జరుగుతుంటది. అయితే నన్ను స్కూల్ క్యాప్టెన్ చేశారనమాట. మా స్కూల్లో నన్ను క్యాప్టెన్ చేసినప్పుడు నువ్వు వెళ్ళి ప్లెడ్జ్ ఇవ్వాలి అని నాకు ఒక టాస్క్ ఇచ్చారు. నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను కదా, ఇది ఏంది మనకి నోట్లో నా నాలుక మీదనే ఉంటది కదా, చెప్పేవచ్చు కదా అని చెప్పి అనుకున్నాను. ప్రిపేర్ కాలేదు, ఏం కాలేదు. కానీ సడన్ గా స్టేజ్ మీదకి ఎక్కి మైక్ పట్టుకొని చిన్నప్పటి నుంచి వింటూ వచ్చిన ఆ ప్లెడ్జ్ కూడా మర్చిపోయినా. ఫస్ట్ మైక్ తీసుకొని ఇండియా ఇస్ మై కంట్రీ అనగానే మొత్తం ఆడిటోరియం అంతా నా వాయిస్ వినిపించి, నా వాయిస్ నాకే వినిపించి, ఎక్కడ లేని భయం క్రియేట్ అయిపోయి ఆఖరికి ఆ ప్లెడ్జ్ కూడా మర్చిపోయినా. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ. దాని తర్వాత నాకు గుర్తొస్తుంది, మొత్తం అంతా ఆక్వర్డ్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం భయం అయిందంటే, నేను ఇప్పుడు ప్లెడ్జ్ మర్చిపోయినా, ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఏం చెప్పాలి? అరే ఇప్పుడు నేను చెప్పకపోతే అందరు నన్ను ఏమనుకుంటారు, తర్వాత సార్ వాళ్ళ మేడం వాళ్ళని ఏమని తిడతారు, అందరు నా మీద నవ్వుతారు, తర్వాత ఈ సంవత్సరం అంతా మా ఫ్రెండ్స్ అందరూ అరే ప్లెడ్జ్ చెప్పలేదు నువ్వు అని చెప్పి ఎక్కిరిస్తుంటారు అని ఒక ఫ్యూ సెకండ్స్ లో ఇన్ని థాట్స్ నా మైండ్ లో రన్ అయినాయి. ఒకటేసారి నా హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోయింది. తర్వాత నా ఎన్నుకున్న ఒక మేడం అబ్జర్వ్ చేసి, నేను భయపడుతున్నా అని చెప్పి నా పక్కకు వచ్చి తను నెక్స్ట్ లైన్స్ రిపీట్ చేసింది. నెక్స్ట్ లైన్ రిపీట్ చేయగానే ఇమ్మీడియట్ గా కొంచెం నా లోపల కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి ప్లెడ్జ్ అంతా కంప్లీట్ గా చెప్పేసిన. నెక్స్ట్ టైం నుంచి నేను ప్రిపేర్ అవుతూ వచ్చిన, ఇట్లా కావద్దని చెప్పి. నెక్స్ట్ టైం కూడా ప్లెడ్జ్ తీసుకున్నప్పుడు భయపడ్డా కానీ కంప్లీట్ ఫినిష్ చేస్తూ, దాని తర్వాత థర్డ్ టైం వచ్చినప్పుడు అసలు ఏం భయం లేకుండా ప్లెడ్జ్ చెప్తూ వచ్చిన అనమాట.
సో ఇదేండి నా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు పిల్లలు చెప్పారు, నాకు కూడా గుర్తొచ్చింది. నా ఫస్ట్ స్టేజ్ ఎక్కి మాట్లాడింది అది. నా ఫస్ట్ స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని నేను మాట్లాడింది ఒక ప్లెడ్జ్ అసెంబ్లీలో, స్కూల్లో ప్లెడ్జ్ చెప్పడం నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అప్పుడు నా స్టేజ్ ఫ్రైట్ చాలా భయంకరంగా ఉండే. ఎస్ అండి. ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్నాం కదా, ఇంకా మనకు టైం కూడా ఎక్కువ లేదు. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని చెప్పి మీ అందరికి చెప్తున్నాను. చాలా అటెంటివ్ గా వినండి. ఓకే, ఇట్లా మనం ఈ స్టేజ్ ఫ్రైట్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి? దీంట్లో ఒక 7 పాయింట్స్ ఉన్నాయండి. నో యువర్ ఆడియన్స్. మీరు ఎప్పుడైతే ఒక స్టేజ్ మీదకి వెళ్తారో, మీరు నెక్స్ట్ స్టేజ్ అయినా సరే, ఒక జూమ్ సెషన్ అయినా సరే, లేకపోతే ఇంతకుముందు మీరు సురేష్ రెడ్డి గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు స్వయంగా మిమ్మల్ని మీరు ఒక మీటింగ్ లో అటెండ్ అయి ఉన్నప్పుడు మీరు ప్రీ ప్లాన్డ్ గా ఉండాలి. మీ చుట్టూ ఎవరున్నారు, మీరు ఎవరికి స్పీచ్ ఇవ్వాలి, మీ ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు, చిన్న వాళ్ళ, పెద్ద వాళ్ళ, అందరు మిక్స్డ్ ఆడియన్సా, మీరు ఒక స్కూల్లో స్పీచ్ ఇస్తున్నారా, ఒక కంపెనీలో స్పీచ్ ఇస్తున్నారా, లేకపోతే మన ఇంపాక్ట్ ఫౌండేషన్ లో స్పీచ్ ఇస్తున్నారా అనేది ముందే మీరు ప్రిపేర్ అయి ఉండాలి. దాని తర్వాత సెకండ్ థింగ్, ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్. మీరు ఆడియన్స్ గురించి తెలుసుకున్న తర్వాత ఎలాంటి ఆడియన్స్, చిన్న పిల్లలకి మనం జోక్స్ వేసుకుంటూ, మనం మంచి హ్యూమర్ మెయింటైన్ చేసుకుంటూ చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ చిన్న పిల్లలకి మనం పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ చెప్పినట్టు, ఎస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ టుడే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ సెషన్ అని చెప్పి చిన్న పిల్లలకి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. సో ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, చిన్న వాళ్ళ, పెద్ద వాళ్ళకి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటూ, వాళ్ళకి తగ్గట్టు ప్రిపేర్ అయి వెళ్ళాలన్నమాట. థర్డ్ వన్, పాజిటివ్ బాడీ లాంగ్వేజ్. అంటే మంచి స్మైల్ మెయింటైన్ చేయడం, మీ బాడీ లాంగ్వేజ్ అంతా పాజిటివ్ గా ఉండడం. మీరు ఇలా పిడికిలు బిగించి ఇలా మాట్లాడి, ఇలా చేతులు చూపిస్తూ మాట్లాడడం, ఇలా గివ్ అంటే ఇలా ఏదో ఇస్తున్నట్టు మీ హ్యాండ్ జెస్చర్స్ యూజ్ చేయడం. మీకు ఈ బాడీ లాంగ్వేజ్ గురించి తర్వాత మీకు సపరేట్ ఒక డే సెషన్ ఉంటుంది, దాని మీద మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు మంచి స్మైల్ మెయింటైన్ చేయాలి. తర్వాత ఫోర్త్ వన్ వచ్చి కాన్ఫిడెన్స్. మీరు స్టేజ్ మీదకి వెళ్ళే ముందు రోజు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొని మాట్లాడడం. మీకు హిట్లర్ ఐడియా ఉంటాడు, హిట్లర్, అడాల్ఫ్ హిట్లర్. తను అంత మంచి పర్సన్ ఏం కాదు మన హిస్టరీలో, కానీ తన దగ్గర కూడా మనకి తెలుసుకోవాల్సిన విషయం, ఒక మంచి విషయం ఉంది. అదేంటంటే తను ఒక మంచి స్పీకర్ లాగా మనందరికి తెలుసు కదా. ఎస్, అర్థమవుతుంది అందరికి? రమణి మేడం గారు అర్థమవుతుందా? ఎస్ అండి. అయితే మనకి హిట్లర్ అనే వ్యక్తి హిస్టరీలో అంత మంచి వ్యక్తిలాగా మనకి పేరేం లేదు, కానీ తను ఒక గొప్ప స్పీకర్. అయితే తను ఏం చేసేవాడంటే తనకి అలవాటు అయ్యేంత వరకు తను ఒక కోట్లాది ప్రజల ముందు మాట్లాడాలి. అలా మాట్లాడడానికి తను ఎలా ప్రాక్టీస్ చేసేవాడంటే, ఒక సముద్రం ఎదురుగా వెళ్ళి, ఒక పెద్ద సముద్రం ఎదురుగా వెళ్ళి, ఆ సముద్రమే కోట్లాది ప్రజలు అని తన మైండ్ లో ఇమాజిన్ చేసుకుంటూ గట్టిగా తను ఏదైతే స్పీచ్ చేయాలో గట్టిగా సముద్రమే ఆడియన్స్ లాగా ఊహించుకుంటూ సముద్రానికి స్పీచ్ ఇస్తుండే అనమాట అడాల్ఫ్ హిట్లర్. కొన్ని వందల సార్లు అలా గట్టిగా సముద్రం ముందు నిలబడి మాట్లాడిన తర్వాత కోట్లాది ప్రజల ముందుకెళ్ళి తను ఒక పవర్ఫుల్ స్పీకర్ లాగా మాట్లాడుతుండే. సో మీరు కూడా కాన్ఫిడెంట్ గా వెళ్ళి మాట్లాడాలంటే, మీరు ఏదైతే స్పీచ్ ప్రిపేర్ అయ్యారో అది మీరు చాలా సార్లు ప్రిపేర్ అయితే గానీ మీరు కాన్ఫిడెంట్ గా డెలివర్ చేయలేరు అనమాట. నెక్స్ట్ థింగ్, వాయిస్ మాడ్యులేషన్. ఇప్పుడు మీరు నన్ను అబ్జర్వ్ చేసే ఉంటారు, నేను మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు వాయిస్ లో చేస్తున్నాను, అప్పుడప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాను, అప్పుడప్పుడు మిడిల్ ఫేస్ లో మాట్లాడుతున్నాను. అలా వాయిస్ కూడా మీరు పెంచుతూ తగ్గిస్తూ మాట్లాడుతుంటేనే మీరు మాట్లాడేది క్లియర్ గా వినిపిస్తుంది అనమాట. నెక్స్ట్ థింగ్, విజువలైజేషన్. ఎస్ అండి, ఒక్కసారి మీరు నెక్స్ట్ రేపు మీరు స్టేజ్ కి వెళ్ళి మాట్లాడాలి అనుకుంటారు కదా, మీకు ఒక టాపిక్ ఇచ్చి మీరు ఏదైతే మాట్లాడాలి అనుకుంటారో దాన్ని మీరు ముందే మైండ్ లో కంప్లీట్ గా విజువలైజ్ చేసుకొని పెట్టుకోవాలి. సో అందరూ ఒక్క నిమిషం అండి, ఒక 5 minutes మీరు అందరు కళ్ళు మూసుకోండి. మీరు కళ్ళు మూసుకొని నేను ఎప్పుడు తెరవమంటే అప్పుడే తెరవాలి. నేను మీకు ఒక చిన్న విజువలైజేషన్ చెప్తాను అనమాట. మీరు ఒక స్పీకర్ లాగా వెళ్తే ఎలా ఉంటుంది ఒక విజువలైజేషన్ మీ లోపల ఇప్పుడు చూపిస్తాను. అందరూ మీ కళ్ళు మూసుకోండి. ఎస్, అందరూ ఓకేనా? ఎస్, మీ అందరు కళ్ళు మూసుకున్నాక ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. రోల్ నెంబర్ 51 మీరు కూడా వీలైతే కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం. ఎస్ అండి, లెట్ స్టార్ట్. మీరు ఒక మంచి స్పీకర్ లాగా ఉన్నారు. మీరు EPS లో ట్రైనర్ వర్క్ షాప్ లో ఒక కోర్స్ కంప్లీట్ చేసుకొని ఒక మంచి ట్రైనర్ లాగా అయ్యారు. మిమ్మల్ని మన ట్రైనర్ వర్క్ షాప్ లో రేపు ఒక ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. ఒక బాడీ లాంగ్వేజ్ మీద మీరు ఒక స్పీచ్ ఇవ్వాలి. దాని మీద మిమ్మల్ని పిలిచారు. సో ముందు రోజు మీరు చాలా మంచిగా ప్రిపేర్ అయ్యారు. బాడీ లాంగ్వేజ్ మీద మంచి PPT రెడీ చేసుకున్నారు. టాప్ టు బాటమ్ స్పీచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు
ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మీరు ప్రిపేర్ అయ్యారు. నెక్స్ట్ డే రానే వచ్చింది. ఆ నెక్స్ట్ డే మీరు ఇంట్లో కూర్చున్నారు, మీకు కాల్ వచ్చింది, ఎస్ సార్ ఇంకొక 2 hours లో మీ స్పీచ్ ఉంది, మీరు ఒక ట్రైనర్ లాగా వచ్చి మీ బాడీ లాంగ్వేజ్ మీద ఒక స్పీచ్ చేయాలని చెప్పి మీకు కాల్ వచ్చింది. ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి మీ ఇంటి దగ్గరకు ఒక కార్ వచ్చి ఆగింది. మీకు కాల్ వచ్చింది, కింద కార్ వచ్చింది సార్ మీరు రండి అని చెప్పగానే మీరు మెట్లు దిగి కిందికి వెళ్ళారు. కార్ డోర్స్ మీకోసం ఓపెన్ చేశారు. మీరు కార్ లోపలికి ఎక్కి కూర్చున్నారు. తర్వాత కార్ డోర్ క్లోజ్ చేసి మిమ్మల్ని మంచి ఒక మన ఇంపాక్ట్ ట్రైనింగ్ ఎక్కడైతే అవుతుందో అక్కడికి తీసుకెళ్లారు. మళ్ళీ కార్ డోర్ వాళ్ళే ఓపెన్ చేశారు. మీరు అడుగు తీసి బయటికి పెట్టగానే మీ కాళ్ళ కింద మెత్తగా ఏదో పరిచినట్టుంది. అది ఏందబ్బా అని చూస్తే రెడ్ కార్పెట్. ఆ కారు నుంచి స్టేజ్ వరకు మీకోసం ఒక రెడ్ కార్పెట్ వరిసి మీరు మెత్తగా రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ కాన్ఫిడెంట్ గా జనాలందరి ముందు అందరు మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నారు, గ్రాండ్ గా చప్పట్లు కొడుతూ. మీరు జనాలందరి ముందు వెళ్ళి మీకు ఒక గ్రాండ్ ఇంట్రొడక్షన్ వచ్చింది, స్టేజ్ మీద నిలబడారు. మీరు ముందు రోజు ఎవ్రీ మినిట్ ఫుల్ ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎవరు ఎలాంటి డౌట్ అడిగినా మీకు అన్ని తెలుసు కాబట్టి కాన్ఫిడెంట్ గా మీ స్పీచ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చాలా బ్రహ్మాండంగా కంప్లీట్ చేశారు. చాలా మంది మిమ్మల్ని ప్రేజ్ చేశారు, మీకు చాలా మంది చప్పట్లు కొట్టారు, మీ స్పీచ్ కి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. తర్వాత మీరు స్టేజ్ దిగి అలానే నడుచుకుంటూ కార్ ఎక్కి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంట్లో కూర్చొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీకు వచ్చిన అప్రిసియేషన్స్, మీరు ఇచ్చిన ప్రెజెంటేషన్, మీరు ముందు రోజు ఎలా అయితే ప్రిపేర్ అయ్యారో ఎగ్జాక్ట్ 100% అలానే డెలివర్ చేశారు. అందుకని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీకు వచ్చిన ప్రశంసలు మీకు గుర్తొచ్చి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎస్ అండి, అందరు మెల్లగా మీ కళ్ళు ఓపెన్ చేయండి. ఓపెన్ యువర్ ఐస్ స్లోలీ. ఎస్ అండి, అందరూ మీ ఐస్ ఓపెన్ చేయండి. విజువలైజేషన్ ఎలా ఉంది? మీరు ఒక ట్రైనర్ లాగా ప్రెసెంట్ ఇంపాక్ట్ లో ఉన్న వాళ్ళు ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో, మీకు తెలిసిన పెద్ద పెద్ద ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సేమ్ ఎగ్జాక్ట్ ఇలానే విజువలైజ్ చేసుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ డే స్పీచ్కి వెళ్లే ముందు ఇలానే విజువలైజ్ చేసుకొని స్టేజ్ అనేది ఎక్కుతారు. ఇలా విజువలైజ్ చేసుకుని వెళ్తే ఆల్రెడీ మీకు అక్కడ ఏం చెప్పాలో ఏదో ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి అందరు మీరు ఆల్రెడీ మైండ్ లో విజువలైజ్ చేసుకుంటారు అనమాట, ఆడియన్స్ ముందు చెప్తున్నట్టు అన్ని చేస్తున్నట్టు. సో మీరు యాక్చువల్ గా స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు మీకు అసలు భయమే ఉండదు. ఒక్కసారి మీరు ఈ విజువలైజేషన్ అనేది ట్రై చేయండి, ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ తర్వాత డీప్ బ్రీతింగ్. లాస్ట్ అండ్ ఫైనల్ మీరు ఎప్పుడైతే స్టేజ్ ఎక్కాలనుకుంటున్నారో స్టేజ్ ఎక్కే ముందు ఒక్కసారి డీప్ గా బ్రీతింగ్ తీసుకొని వెళ్తే మీ హార్ట్ స్లో డౌన్ అయిపోతుంది. ఇంకా మీరు స్పీచ్ అనేది బ్రహ్మాండంగా ఇవ్వచ్చు. సో ఈ ఎలా ఓవర్కమ్ చేయాలని చెప్పి ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా. నో యువర్ ఆడియన్స్, ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్, పాజిటివ్ బాడీ లాంగ్వేజ్, కాన్ఫిడెన్స్, వాయిస్ మాడ్యులేషన్, విజువలైజేషన్ అండ్ డీప్ బ్రీతింగ్. ఇవన్నీ మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తే స్టేజ్ ఫ్రైట్ అనేది అసలు మీ దరిదాపులో కూడా రాదనమాట, ఓకేనా? ఇంకా లాస్ట్ వన్ అండి, మనకి వీడియోస్ లో గంప నాగేశ్వరరావు గారు చెప్తూనే ఉంటారు. కొన్ని వీడియోస్, బ్రహ్మాండమైన వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ లో, మన ఇంపాక్ట్ తెలుగు టీవీలో. అందులో గంప నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్తారండి. అదేంటంటే, సో వాట్, అయితే ఏంటి? నువ్వు స్టేజ్ మీదకి ఎక్కుతావు, స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు నీ ఎదురుగా చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ ఏమనుకుంటారు, అరే వీడికి మాట్లాడడానికి రాదు, అరే వీడిది ఆంధ్ర స్లాంగ్. ఎదురుగా అందరు తెలంగాణ వాళ్ళు ఉంటారు, మాట్లాడినప్పుడు మన స్లాంగ్ మ్యాచ్ కాదు, అప్పుడు ఏమనుకుంటారో అనుకోకుండా సో వాట్, అయితే ఏంటి, నా స్లాంగే ఇంత, జనాలకు అర్థమయ్యేంత వరకు మాట్లాడతా అనే ఒక ఇంటెన్షన్ లోపల పెట్టుకోవాలి. అరే నా డ్రెస్సింగ్ మంచిగా లేదు, నేను వస్తుంటే దారిలో బురద పడ్డది నా బ్లేజర్ మీద, ఇప్పుడు బ్లేజర్ చేంజ్ చేసుకుంటే ప్యాంట్ కి కింద ట్రౌజర్ కి బ్లేజర్ కి మ్యాచ్ అవ్వట్లేదు, జనాలందరూ ఏమనుకుంటారో అని కాకుండా, అయితే ఏంటి మ్యాచ్ అవ్వట్లేదు కానీ నా లోపల కంటెంట్ ఉంది అని ఫీల్ అవ్వాలి. అరే నేను హైట్ తక్కువ నాకు నెత్తి మీద బట్టతలు ఉంది, నా పైన జుట్టు లేదు, అందరు స్టేజ్ మీద ఎక్కినప్పుడు అరే పొట్టోడు వచ్చిండు, బట్టతలోడు వచ్చిండు అని చెప్పి అందరూ అనుకుంటారు అని కాకుండా, అయితే ఏంటి, సో వాట్ అనే ఒక మైండ్ సెట్ మన మైండ్ లో పెట్టుకొని వెళ్తే ఆటోమేటిక్ గా మీరు ప్రిపేర్ అయిన కంటెంట్, మీ బాడీ లాంగ్వేజ్ మీరు కాన్ఫిడెంట్ గా పర్ఫెక్ట్ గా చెప్తుంటారు. స్టేజ్ ఫ్రైట్ అనేది అస్సలు ఉండదు అనమాట. సో ఈ స్మాల్ టిప్ గంప నాగేశ్వరరావు తరపు నుంచి మీ అందరికి చెప్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన అందరికీ, గంప నాగేశ్వరరావు గారికి, సుధీర్ బంధన్ గారికి ఈ ఈపీఎస్ లో ఈ సెషన్ చెప్పడానికి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ ఈ టిప్స్ ఇంకా ట్రిక్స్ ఫాలో అయ్యి మీ స్టేజ్ ఫ్రైట్ ని అధిగమిస్తారని కోరుకుంటున్నాను. Thanks a lot. Thank you, sir.
థ్యాంక్ యూ సార్. Thank you, sir. థ్యాంక్ యూ యశ్వంత్. ఎక్సలెంట్ సెషన్. ఎంత అద్భుతంగా ఉందో చూసారా. స్టేజ్ ఎక్కే వరకు ఎవరికైనా సరే, ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ కైనా సరే, స్టేజ్ ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కేటప్పుడు అలాగే ఉంటుంది. మీరందరూ ఎలా ఫీల్ అయ్యారో అలాగే ఉంటుంది. చిరంజీవికైనా అంతే, అమితాబ్ బచ్చన్ కైనా అంతే, ఎవరికైనా అంతే. ఫస్ట్ టైం అది ఏంటో ఇది తెలుసుకున్న తర్వాత సరే అలాంటి ఫియర్ అంతా పోగొట్టడానికి మన యశ్వంత్ ఇప్పటిదాకా అద్భుతమైన టిప్స్ ఇచ్చారు. మీకు ఎవరికైనా ఏదైనా ఇంకా స్టిల్ ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నట్లయితే అవన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. యశ్వంత్కి టైం ఉన్నట్లయితే. ఎస్ సార్ 5 minutes. ఎస్ ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మైక్ అన్మ్యూట్ చేసుకొని ఫస్ట్ హ్యాండ్ రేజ్ చేయండి. చెప్పండి సురేష్ రెడ్డి గారు. సార్ నిన్న సెక్షన్ వినలేదు సార్. నిన్న డ్రైవింగ్ లో ఉండే, తర్వాత మధ్యలో కట్ అయిపోయింది. బట్ జాయిన్ అవ్వడానికి చాలా ట్రై చేశాను కానీ జాయిన్ అవ్వలేకపోయాను సార్. అందులో తిరుగుతూ ఉండిపోయింది. ఇంకోటి ఈరోజు ఏంటంటే మీరు రాశారు కదా సార్, ఇందులో భయం ఏంటని 3 రాయమన్నారా? అసలు 3 రాయడానికి ఆలోచించాల్సి వచ్చింది ఏది రాయాలని. మీరు మామూలుగా వచ్చి స్నాక్స్ భయం అన్నారా? అంటే అది ఆల్రెడీ మీరు చెప్పి ఉన్నారు. అంటే అది మీరు చెప్పారు కాబట్టి అది స్నాక్స్ భయం అన్న ముందు నాకు మైండ్ లో వచ్చింది. లేకుంటే అది కూడా రాయాలని థాట్ రాదు. యాక్చువల్ అయితే నేను ఒకటే రాసిన సార్, స్టేజ్ భయం ఒకటే. ఎస్ అండి. యాక్చువల్గా మీరు నన్ను మర్చిపోయిన పాయింట్ నాకు గుర్తు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని అందరినీ ఒక 3 fears రాయమని చెప్పాను కదా. అయితే ఆ 3 fears ఇప్పుడు నేను చెప్పిన సెషన్లో మీరు 2 types ఆలోచించవచ్చండి. ఆ ఫియర్స్లో ఒకటి 90% మీరు ఊహించుకొని భయపడేదే ఉంటుంది. అందులో 10% రియాలిటీకి వచ్చేసరికి ఏమి ఉండదు. ఫర్ సపోజ్ మీరు బిల్డింగ్ మీద నుంచి కిందికి చూసాక మీరు ఏమని ఇమాజిన్ చేసుకుంటారు? అరే కింద పడిపోతే ఎట్లుంటది, అరే కిందికి వెళ్ళినప్పుడు ఎట్లుంటది, కింద పడితే మన తలకాయ నేలకు దాకా ఏమవుతుంది అని చెప్పి ఇమాజిన్ చేసుకొని భయపడడం ఎక్కువ ఉంటుంది. కానీ మీరు బిల్డింగ్ మీద నిలబడి కిందికి చూస్తే పడతారా? మీకు ఒక మధ్యలో ఒక వాల్ అట్ సపోర్ట్ గా ఉంటుంది, మీరేం కింద పడరు. 10% ఛాన్సెస్ ఉంటాయేమో, రియాలిటీ వేరే ఉంటుంది. అదొకటి. మళ్ళీ ఇంకొకటి ఎలా చూసుకోవచ్చు అంటే, మీరు చాలా మంది రాసిన దాంట్లో మీ ఫియర్స్ లో సో వాట్ అని చెప్పి లాస్ట్ ఒక స్లైడ్ చెప్పిన కదా. మీకు మీలో కొంతమంది స్టేజ్ ఫ్రైట్ అని రాసి ఉంటారు, కొంతమంది ఏదో రాసి ఉంటారు. దానికి సో వాట్ అని కూడా అప్లై చేయొచ్చు. ఒకటేమో 90% విజువలైజేషన్, 10% రియాలిటీ, అది అప్లై అవుతుంది. ఇంకా సో వాట్ అని కూడా అప్లై అవుతుంది. మీరు మాట్లాడటము అలాంటి వాటికి. అందరి ముందు మాట్లాడాలన్నప్పుడు మీరు అందరు నా గురించి ఏదో అనుకుంటారు, అందరు నా గురించి ఏదో ఫీల్ అవుతారు, నేను చెప్పగలుగుతానా లేదా అని చెప్పి ఇంతకుముందు ఒక డాబర్ మ్యాన్ నా మీద పడితే ఇలా కుక్క మన బ్రెయిన్ లో ఇట్లా మాట్లాడుతుంటాం. అవన్నీ పక్కన పెట్టేసి సో వాట్ అయితే ఏంటి, నేను ప్రిపేర్ అయింది నేను చెప్తా. ఇప్పుడు నేను కూడా ఇప్పటి వరకు ఫస్ట్ టైం అండి స్టేజ్ ఫ్రైట్ సెషన్ తీసుకోవడము. నాకు యాక్చువల్గా బాడీ లాంగ్వేజ్ ఇంతమంది చెప్పినా కానీ ఈ రోజే నాకు చెప్పారు స్టేజ్ ఫ్రైట్ తీసుకోమని చెప్పి. నేను కూడా సో వాట్ అనే ప్రిపేర్ అయ్యి వచ్చినాను. నాకు ఎంతవరకు ఐడియా ఉందో అంతవరకే చెప్తాను, ఇంకా ప్రిపేర్ అయ్యి చెప్తాను అని చెప్పి వచ్చాను అనమాట. సో అందుకని సో వాట్ రూల్ కూడా మీరు రాసిన ఫియర్స్ కి అప్లై చేయండి, కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ సురేష్ రెడ్డి గారు. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎవరైనా డౌట్ ఉందా? ఎస్ అండి, మీరు హ్యాండ్ రైజ్ చేసుకుంటే మీకు మ్యూట్ అనే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఫాస్ట్ గా, ఎక్కువ టైం లేదు. డౌట్స్ క్లారిఫై చేసుకోవాలంటే వీడియో ఆన్ చేసుకోవాలి, హ్యాండ్ రైజ్ చేసుకోవాలి. వాళ్ళకి మాత్రమే అవన్నీ క్లారిఫై చేసుకోగలుగుతారు. వీడియో ఆన్ చేసుకోండి, హ్యాండ్ రైజ్ చేయండి.